హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నేను కొత్తగా తెప్పించుకున్న 2 ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రివ్యూ అనుకోండి. మంచిదేది, చెడ్డదేది, ఇది తెప్పించుకుంటే ఏంటేంటి లాభాలున్నాయి, వేరేదేదో చిన్న బాటిల్ తీసుకొని వస్తే ఏంటి నష్టం, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూడండి. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత ఏమనిపించిందని కామెంట్లో చెప్పండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ముందు ఈ సైజుది చాలా ఎక్కువ రేటుకు వచ్చేది. అంటే ఇది ఇంత ఇంత పెద్దది మన అగ్రికల్చర్లో ఎక్కువ వాడతారు. అంటే పెద్ద పెద్ద పొలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే తోటలు ఉండేవాళ్ళు వాడుతూ ఉంటారు. మన మిద్దె తోట అంటే మన టెర్రస్ గార్డెన్కి అందుబాటులో లేకుండే, కానీ ఇప్పుడు చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి. ఇది చాలా తక్కువ రేట్ అనగానే ఏమైనా చీప్ క్వాలిటీ అనుకోకర్లేదు. చాలా మంచి క్వాలిటీ ఇచ్చాడు. దాని రివ్యూ ఇస్తాను నేను మీకు. డెమో ఇస్తాను, ఎలాగొస్తుంది, పనిచేస్తుంది అని చూడొచ్చు మీరు. చూడండి, ముందు దీనికి బెల్ట్ ఇచ్చారు, చక్కగా బెల్ట్ ఇచ్చారు. అది సపరేట్గా వస్తుంది, మనం తర్వాత దాన్ని తగిలించుకోవాలి. చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే వాటర్ ఎక్కువ వేసినప్పుడు స్ట్రాంగ్ లేకపోతే అది తెగిపోతుంది కదా, అందు గురించి. ఇది ప్రెషర్ రిలీజ్ చేసేది. అంటే మనం పంపేస్తాం కదా, పంపేసినప్పుడు బాటిల్లో ప్రెషర్ ఉంటుంది, అది మనం రిలీజ్ చేయడానికి ఇది పనికొస్తుంది. తర్వాత మిడిల్ పార్ట్లో మనకు పంప్ చేసేది ఇచ్చాడు. ఈ పంపుకి నాకు బాగా నచ్చింది ఎక్కడ అంటే లాక్ సిస్టమ్ ఉంది దీనికి. చూడండి, ఇట్లా ఓపెన్ చేయలేం దాన్ని, ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం ఎక్కడంటే అక్కడ వెళ్ళి తర్వాత దాన్ని లాక్ ఓపెన్ చేసుకొని మనం స్ప్రే చేయొచ్చు. ఇంకా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, అంటే ఊరికే వాళ్ళకి అందుబాటులో ఉంటే ఇది చేస్తూ ఆడుకుంటూ ఉంటారు కదా, అలా ఆడుకోకుండా లాక్ అయిపోతుంది. అది తీయటానికి ఈజీగా అంత తెలిసితే కానీ తీయటానికి రాదు. కొంచెం అది తిప్పి పెట్టాలి. అంటే అక్కడికి 2 ఇది ఇచ్చాడు. కొంచెం అది కింద వరకు కొద్ది ప్రెస్ చేసి మనం ఒక రౌండ్ తిప్పాలి. చిన్న రౌండ్ కూడా లాక్ అయిపోతుంది. మళ్ళీ ఉల్టా తిప్పితే లాక్ ఓపెన్ అవుతుంది. ఇది చాలా మంచి సిస్టమ్. ఇంతకన్నా ముందు నేను కొన్న బాటిల్లో ఇలా లేకుండే. తర్వాత ఇంకొకటి ఏంటంటే దాని మైనస్ పాయింట్, వాటర్ బయటకు వచ్చేది. నేను ఒక 2 ఇయర్స్ వాడాను, 5 లీటర్ది. అది వాటర్ బయటకు వస్తుంది. ఈ గిన్నెలాగా ఉండేసరికి వాటర్ మొత్తం అందులోనే ఉండిపోతుంది. మధ్యలో చూడండి, దానికి నెక్కి క్లోజ్గా ఉండడం వల్ల వాటర్ కింద కాదు, మన గలీజ్గా అవ్వదు, బట్టలు గిట్టలంతా గలీజ్ అవ్వదు. లేకపోతే వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత దీనికి ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే పంపు తొందరగా ఇయ్యొచ్చు. చాలా వరకు ఏమవుతుందంటే మనం చాలా సార్లు ప్రెస్ చేస్తూ ఉండాలి, టొక్క 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 అని కొట్టుకుతూ ఉండాలి. ఇది అలా కాదు, 4 సార్లు మనం మంచిగా ఇచ్చేసేస్తే చక్కగా ప్రెషర్ దాంట్లో ఉండిపోతుంది. ఇంకొకటి, ఇది క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. చూడండి, ఇది బయటికి తీసి క్లీన్ చేయొచ్చు. మళ్ళీ లోపలికి కూడా మనకు అది కనిపిస్తుంది. ఎక్కడైనా ఏమైనా మురికి ఏమైనా ఉందంటే చూసుకొని మనం అది క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేసే చాలా ఇంపార్టెంట్ ఈ స్ప్రేయర్ బాటిల్. లేకపోతే వాసన వస్తూ ఉంటుంది. మన నీమ్ ఆయిల్ ఇటువంటిది ఈ చీడపీడలు వాడుతూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తూ ఉన్నప్పుడు వాసన వస్తుంది. అది మనం వాడిన తర్వాత క్లీన్ చేసి పెట్టేస్తే మనకి ఎప్పటికీ అది ఉండిపోతుంది. మంచిగా చక్కగా అది తీసి కడిగేసి మనం దాన్ని అలా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ పెట్టేస్తే అది ఆరిపోతుంది. తర్వాత మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంతకన్నా ముందు నేను కొన్న దాంట్లో అటువంటి సదుపాయం లేకుండింది. అందుకే ఇది నేను చాలా నచ్చి మీకు రివ్యూ ఇస్తున్నాను, తెప్పించుకోండి అనేసి. ఇంకొకటి, ఇది 8 లీటర్ వరకు మనం దీంట్లో నింపుకోవచ్చు. అంటే మన గార్డెన్లో ఇంచుమించు అన్నిటికీ వచ్చేటట్టుగా ఒకేసారి మనం కలుపుకోవచ్చు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే ఏదైనా పెస్టిసైడ్స్ కానీ కలుపుకొని వాడుకోవచ్చు. ఇందులో ఇంకొకటి ఏంటంటే 1 లీటర్ 2 లీటర్, అంటే కొన్ని మొక్కలు ఉన్నప్పుడు 1 లీటర్ 1 లీటర్ అవసరం అవుతుంది కదా, అప్పుడు మనకు అది ఎంతవరకు వాటర్ వేస్తున్నామో అని తెలుస్తుంది. సో అది ఒకటి మంచి సదుపాయం అని చెప్పుకోవచ్చు. అంటే మనం గుడ్డిగా వేయకుండా కరెక్ట్ కొలతల్లో మనం వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, ఇది వాటర్ పైప్. చూడండి, చాలా పొడవుగా ఉంది, చాలా బాగుంది. అంటే చాలా ప్రెషర్గా వాటర్ వస్తుంది. ఎక్కడైనా మనకు దాంట్లో ఇరుక్కుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తీసేసి ఓపెన్ చేసుకొని చేయొచ్చు. ఎక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేటట్టుగా ఉంది. ఇంకా దీనికి ఒకటి పైప్ ఇచ్చాడు. ఈ పైప్ వల్ల ఏంటి లాభాలంటే
మన పైన ఈ తీగ జాతులన్నీ పెంచుతూ ఉంటాం కదా! ఆ పై కొరకు మన చెయ్యి పోదు. అదే మన చిన్న స్ప్రేయర్ బాటిల్ ఉన్నప్పుడు మనం చేతులు పైకెత్తి స్ప్రే చేస్తూ ఉండాల్సొస్తది. అప్పుడేమవుద్దంటే ఆకులు పైకి కానీ, లేకపోతే ఆకులు కింద కానీ వాటర్ పోకుండా ఉంటుంది. కానీ ఇది ఇలా ఉండడం వల్ల మనకు ప్రెషర్ బాగా పైకి వరకు వెళుతుంది. పొడువుగా ఉండడం వల్ల ఆ హైట్ వరకు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలకు ఉందనుకోండి, పండ్ల మొక్కలు కానీ, ఏదైనా మొక్కలు కానీ, కూరగాయల మొక్కలు కానీ పందిరేసుకున్నప్పుడు పందిరి పైన ఉన్న ఆకులు కూడా మనం స్ప్రే చేయటానికి ఈజీగా ఉంటుంది. చక్కగా చాలా బావుంది. దీనికి కూడా ఒక లాక్ ఉంది. అంటే మనం స్ప్రే చేస్తూ ఉంటాము. ఒక మొక్క దగ్గర నుంచి ఇంకొక మొక్క దగ్గరకు వెళ్ళేటప్పుడు అది కాస్త మనం ఆఫ్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. అదొకటి బావుంది బెనిఫిట్. మంచిగుంది అది. చక్కగా క్లోజ్ చేసేస్తే మన పిల్లలు అది వాడకుండా ఉంటారు. అదొకటి బావుంది. మంచిగా పొడుగుంది. నాకు ఇందులో నచ్చింది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ వాటర్ పైప్ చాలా పొడుగుంది. అంతకన్నా ముందు నేను కొనుక్కున్నప్పుడు ఇంత పొడుగు లేకుండే. అంటే మనం ఎప్పుడు భుజానికేసుకొనే వెళుతూ ఉండాల్సొస్తుంది. ఇది అలా కాదు. ఎక్కడో ఒక చోట పెట్టి చుట్టూ ఉన్న మొక్కలకేసేసి నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళొచ్చు. చూడండి ఇది ఆ లాకు అది చిన్నదొకటి కనిపిస్తుంది చూడండి. అది లాక్ సిస్టమ్ దీనికి. అంటే ఈ ప్రెషర్ 4, 5 రకాలుగా వస్తూ ఉంటుంది. ఒకటి గన్ స్పీడ్‌లో వస్తుంది. ఒకటి కొంచెం తక్కువలో, ఒకటి ఈ మన షవర్‌లాగా ఇట్లాగా 4, 5 రకాలుగా మనం ఇచ్చేసుకోవచ్చు. అంటే తుంపురులాగా పడేటట్టు కూడా చేసుకోవచ్చు. మనకు మొక్కలకి ఎలా కావాలో అలాగేసుకోవటానికి చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా నచ్చింది. అందుకే మీకు చెప్తున్నాను. కావాలంటే తెప్పించుకోండి. ఒక రూ. 1000 అంటే పెద్దగా ఏమి ఇది కాదు. నేను ఒకసారి కావాలంటే లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీరు కావాలంటే చూసుకొని తెప్పించుకోండి. అమెజాన్‌లో ఉంది ఇది. నేను తెప్పించుకున్నది అమెజాన్‌లో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో, మీషోలో ఉండొచ్చు. లేకపోతే లోకల్ మార్కెట్‌లో ఇంకా తక్కువ కూడా దొరకొచ్చు. అంటే సిటీ సైడ్‌లో ఉన్నవాళ్ళకి లోకల్‌లో ఉంటే మీరు తెచ్చుకొని వాడుకోవచ్చు. చాలా బావుంది. నాకైతే ఈ కంపెనీ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. కిసాన్ క్రాఫ్ట్ అనేసి. ఇంకొకటి ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది, నేను ఈ కంపెనీ పేర్లన్నీ చెప్తున్నాను. వాళ్ళేమో డబ్బులిచ్చి నాకు పంపించి దీనికి ఇచ్చేస్తున్నారేమో అనుకోకక్కర్లేదు. ఇది నేనే తెప్పించుకొని మీకు ఇది ఇస్తున్నాను. రివ్యూ ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఐటెమ్ తెప్పించుకున్నది ఈ పైప్‌కి మామూలుగా వాటర్ పైప్ ఉంటది కదా! దాని చివరికి ఇదేస్తే అంటే కార్ వాష్ కానీ, లేకపోతే మొక్కలు కానీ పనికొస్తుందని తెప్పించుకున్నాను. కానీ నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. ఇది అస్సలు పని చేయట్లే సరిగ్గా. ఎందుకు అంటే దీంట్లో మనం పైప్‌కేసినప్పుడు దాన్ని లాక్ చేయటానికి కూడా రింగ్ ఇచ్చాడు ఒకటి. ఇది ఇచ్చాడు. కానీ అది లాక్ చేసినా కూడా వాటర్ లీక్ అవుతుంది నాకు పైప్‌లో. నాకంత నచ్చలే. అది విప్పేసి పెట్టేసాను. చూడటానికి చాలా బావుంది. మంచిగుంది. దీనికన్నా ప్లాస్టిక్‌లోదొస్తుంది కదా! అది బాగా పనిచేస్తుందనుకుంటున్నాను. మీరేమైనా వాడుతూ ఉంటే ఇటువంటివి వాడుతున్నారో నాకు చెప్పండి. 4, 5 రకాలుగా ఇందులో వాటరొస్తుందని ఇచ్చాడు. 150 130 ఇచ్చాను నేను. పెద్దగా రేట్ ఏం లేదు. చూడండి ఇది పైప్‌కి అదేసినప్పుడు ఊడిపోకుండా ఇదేసి తిప్పితే స్క్రూ ఇచ్చాడొకటి. తిప్పితే చక్కగా టైట్ అయిపోతుందని ఇచ్చాడు. కానీ నా దగ్గర ఉన్న పైపుకి దీనికి మ్యాచ్ అవ్వట్లేదో, లేకపోతే నాకు అది ఫిట్ చేయటానికి రాలేదో తెలియదు కానీ, అది సరిగ్గా పని చేస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. మళ్ళీ వాపస్ ఎందుకు పంపించడంలే అనేసి నేను పంపించలేదు. మీరేదైనా వాడుతూ ఉంటే నాకు ఒకసారి సజెస్ట్ చేయండి. నేను అదే తెప్పించుకొని వాడతాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్య రీసెంట్‌గా నేను తెప్పించుకున్నది ఈ 2 ఐటెమ్స్. మీకైతే దీని గురించి రివ్యూ ఇచ్చాను. కావాలంటే తెప్పించుకొని వాడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇటువంటి ఏయటానికి చాలా బావుంటుంది మొక్కలకి. మట్టిలో ఏయటానికి కానీ, మొక్కల మీద కానీ బాగా పనిచేస్తుంది. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. మీకేమనిపించి కామెంట్‌లో చెప్పండి. నలుగురికి షేర్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.